హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజైతే మేమందరం కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి అనేది అడగబోయే ముందు సాగర్ అన్ననైతే చెప్తుండు యుద్ధం చేయడానికంట. మనం వెళ్ళేది ఎక్కడికి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. ఎక్కడికి పోతున్నాం? డ్రాగన్ రాక్స్ అట. చీకటి అవుతుందని ఆగమాగం తీసుకొని పోతున్నారు వీళ్ళందరినీ. పాపం సాగర్ అన్న ఆకలి అవుతుందట, అన్నం కూడా పెట్టకుండా తీసుకోబోతున్నాను, బాధపడుతున్నాడు పాపం. వేరే వెళ్ళేది ఉంటే ఇక్కడ తీసుకొస్తున్నారు. మా బావ ఇంటికి వెళ్తే ఆయన చిన్న షాపింగ్ చేస్తా అని చెప్పేసి అంటే వెళ్దాం అని చెప్పేసి అన్న. తీరా నేను నా కార్ అక్కడ పార్క్ చేసి ఇలా కార్లో వచ్చేసరికి ఇంకా నన్ను ఇక్కడనే బుక్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారా అంటే వీళ్ళ కొడుకుని వీళ్ళ కూతురుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తుకోవాలి, టేక్ కేర్ చేయాలా. వీళ్ళు సెల్ఫీలు తీసుకుంటా, వీళ్ళు వీడియోలు తీసుకుంటా పెట్టుకుంటారు. ఇలా ప్లాన్ అది, ఇది మెయిన్. కానీ ఏం చేస్తాం, ఇంకా తప్పదు. బెహరీన్ లా గుట్టలు ఎప్పుడన్నా చూసిరే పెట్రోల్ బావులు అంటే ఇక్కడ అన్ని మనకి ఇవే కనిపిస్తాయి. ఇటు ఏరియాకి వస్తే మంచిగా పెట్రోల్ సాధారణ తెచ్చుకోపో, మీకు వనకత్తది. అక్కడ కనిపిస్తుంది కదా సాధారణ బాయేనట. అదే ఈ ఏరియా అంతా సాగర్ అన్నదేనట. మంచిగా పోపే మంచి బిజినెస్ చేస్తున్నావు బేరన్లా. ఇదంతా ఏరియా అంతా సాగర్ అన్నదే. మంచి పెట్రోల్ తీస్తాడు, అమ్ముతాడు, అందుకే మంచి కూర్చున్నాడు. ఎవరికైనా జాబులు కావాలంటే కొంత కామెంట్ చేయండి. సాగర్ అన్న మంచిగా లెంకిస్తాడు. పోదాం మంచిగా అక్కడికి పోదామని మంచి ప్లాన్ వేసుకొని ఫాస్ట్ గా వస్తే అక్కడేమో వర్క్ జరుగుతుంది. హాయ్ సార్, ఎక్కడికి వస్తున్నావు? తెల్లందే కార్లు ఎందుకు ఎక్కినావు? మేము వెళ్ళే తోవల ఇట్లా రోడ్ అయితే రిపేర్ వచ్చినుండే. రోడ్ పైన ఇట్లేమో షీట్ వేస్తున్నారట. సో అందుకే ఇక్కడ ఆగాల్సి వచ్చింది. కొంచెం డౌట్ కూడా ఉండే, వెళ్తామో వెళ్ళమో, మేబీ రోడ్ క్లోజ్ చేసిండ్రేమో అని వీళ్ళు అడగడానికి అయితే వెళ్ళిండ్రు అక్కడికి. వీళ్ళందరూ మాలాగా వెయిట్ చేస్తున్నారు చూడండి. ఇదే ఇక్కడ చూడొచ్చు మీరు ఎట్లున్నదో. ఒక చిన్న 2 బండలు మా అందరిని ఇక్కడికి రప్పించింది. చూడచ్చు, ఇది ఒక అడ్వెంచర్ లెక్క ఉంది. అన్ని రాళ్లే, మీరు కింద చూడొచ్చు. ఇంకా పిల్లల్ని ఎత్తుకొని, ఇప్పుడు సాధారణ మీకు చెప్పిండు కదా మాకే ఇస్తారు. ఇప్పుడు ఒక్కళ్ళు నన్ను ఎత్తుకున్నాడు చూడు, ఎత్తుకొని నడుస్తున్నాడేమో. కింద చూడు ఎట్లుందో, కింద జారిపడితే పోయి ఆడ కూర్చుంటారు కింద. అవే బండలు మనం చూసేందుకు వచ్చింది, అవే 2 బండలు. దీని చిగిరికి ఎక్కడికి నమ్ముతుంది. భలే తెచ్చి రైనా ఈ బండలల్లో కార్ని. నీ ఫీలింగ్ ఏంటిది సాగర్ అన్న? ఎందుకు సాహసాలు చేస్తారు? వాళ్ళని చూసి వీళ్ళు కూడా అది చేసుకుంటున్నారు, కార్ వేసుకోవాలి. సాధారణ ఫీలింగ్ ఎట్లుందో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ గుట్టలకి వచ్చింది కదా. ఇంటి దగ్గర ఉంటే ఒక గుట్ట కూడా ఎక్కరు, కచ్చికి గుట్టెక్కిరు. నేను ఐ థింక్ ఒక 15 years బ్యాక్ మా దగ్గర నేరళ్ళ గుట్ట అని చెప్పేసి ఉంటది కదా, వెళ్ళిరా మీరు? వెళ్ళలేదు. నువ్వు వెళ్ళినావు అన్న? నువ్వు కూడా వెళ్ళినావు కదా, ధర్మపురి వెళ్ళినావు కదా ఇంటికి. ఆ నేరళ్ళ గుట్ట ఉంటుంది చూసినావా, అక్కడికి వెళ్ళా నేను. అక్కడికి నేను మా ఫ్రెండ్ ఒక 15 years బ్యాక్ ఫుల్ వర్షం రోజు మంచిగా పైకి ఎక్కి చూసి వచ్చినాం. బాగుంటది అక్కడికి వెళ్తే కూడా. ఇది ఏముండదు, ఇక్కడ ఏముండదు, అంత ఎడారి. ఇక్కడ ఏం లొకేషన్ అసలు కలర్ఫుల్ గా కనిపించినా కనిపించదు. అది మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ మన కళ్ళకి. అది మిస్ అవుతాం ఇప్పటికి. ఇక్కడ ఏముండదు, ఓన్లీ ఒక టైప్ ఆఫ్ కలరే ఉంటది ఇక్కడ, అంతే, మట్టి కలర్. అంతకు మించి ఇంకే ఇక్కడ ఏముండదు. అవే బండలు కదా, పోదాం పోయి చూద్దాం ఎట్లుంటదో. షాపింగ్ చేయాలా, గోల్డ్ కొనుక్కోవాలట. నన్ను చంపేది నేలపోతే
మీరందరూ ప్లాన్ చేసుకుని వచ్చి నేను చూడు ఇట్లా వచ్చిన మంచిగా ఉన్నావు, ఏమైంది? మంచిగా ఉన్నావు కదా, వేసుకోవాలి ఎటు పోయినా, కార్లో పెట్టుకోవాలా. ఈ అసలు గింత పైన ఈ రాయి ఎట్లా ఫామ్ అయింది అంటారు? నువ్వేమనుకున్నావు చెప్పు. ఇది ఎట్లా ఫామ్ అయిందంటే అది చూస్తే అర్థమైతలేదా? ఇది ఫస్ట్ అది వచ్చింది సునామీ వచ్చి వాటర్ మొత్తం ఇట్లా వారుకుంటా పోయిన చూడు బండలు వాటర్ లాగా వేవ్స్ లాగా ఉంది. ఇది కూడా ఇట్లా కొంచెం వచ్చి ఇట్లా కొట్టుకొని ఇది కరిగిపోలేదు, కరిగిపోక ఇట్లా ఇట్లా రౌండ్ తయారైంది. నేను రాలే, నువ్వు ఇట్లా కొట్టుకుంటూ పోతున్నావు, గడ్డగుండి చేతులు ఇంకొచ్చిన క్రాస్ ఇవైతే ఏవైతున్నాయో ఆ అలల వల్ల ఆ వాటర్ కి వచ్చే అలల వల్ల ఇది తయారైంది. మట్టి ద్వారా ఇట్లా అయింది అంటున్నావు? యా అంతే ఆల్మోస్ట్. మరి ఎట్లా ఇంత స్ట్రాంగ్ ఎందుకు అయింది? ఎట్లా అయింది ఇంత స్ట్రాంగ్ అని అంటే తెలియదు అది. జస్ట్ నవ్వు. ఇది కంటిన్యూ ఇదిపోయేదాకా ఇది ఇంతే ఇక. చూద్దాం లాస్ట్ దాకా యుద్ధం. సాగరన్న దగ్గరనే ఉంటాడా, రాజన దగ్గర ఉంటాడా, లేకపోతే ఎవరి దగ్గర ఉంటాడు యుద్ధం. నీకన్నా ఇక్కడ రాజన ఎత్తుకుంటాడు. లొకేషన్ మంచిగా ఉంది, ఒకసారి యూపీ అన్న రౌండ్ గా. Which song? ఓకే దెన్ వీళ్ళిద్దరు తల్లి కూతుర్లు అంటే జిందగీలో ఎవరు నమ్మరు వీళ్ళని. సో వీళ్ళంతా బాగుంటారు. చూడు నీకు ఈ అమ్మాయి నేపాల్ అమ్మాయి లా ఉంటది, సేమ్ లైక్ చైనా అమ్మాయి. మంచిగా ఫోటోస్ రీల్స్ మళ్ళీ వచ్చినప్పుడు కొన్ని వస్తా క్షమించు, కొయ్యకపోతే నియమట పడుతుంది. ఇది నైట్ లో మంచిగా వస్తుంది, ఆ లైట్ ఫోకస్ వస్తుంది కదా వీడియో. అదే మరి నా ఫోన్ అట్లా వస్తుంది. సౌండ్ అయిపోయింది. మీరు కనుక దీనికి లైక్స్ చేసిరనుకో సాగర్ అన్నతో ఇక్కడ ఒక నైట్ మొత్తం క్యాంపింగ్ చేపిస్తాం. టెంట్ కొనుక్కోవాలని కోరిక బాగున్నది. టెంట్ కొనిస్తాం, ఆ గుట్ట కింద క్యాంపింగ్ చేపిస్తాం. మీరు లైక్ టెంట్ అవసరం లేదు, అక్కడ ఆల్రెడీ ఒక గుహ లెక్క ఉంది కాబట్టి దాంట్లో చాప ఇస్తాము. టెంట్ కావాలి, ఖచ్చితంగా టెంట్ కావాలా? ఓకే సరే సరే, నువ్వు ఒక రోజు క్యాంపింగ్ చేయాలి.